డిఎస్సి పరీక్షలను ఇకపై ఏటా నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాశాఖపై ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టామని లోకేష్ చెప్పారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు కూడా ప్రారంభించామని, 27,000 మంది స్కూల్ అసిస్టెంట్లను బదిలీల చట్టంతో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా బదిలీ చేశామని తెలిపారు. 4,000 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని గుర్తు చేశారు. 100% అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల వారిలో 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. వయోజన విద్యలో దేశంలో ఏపీ అట్టడుగున ఉందని, దీన్ని మిషన్ మోడల్లో చేపట్టాలని ఆదేశించారు.